జగన్ బాబు ఎవరికీ కనిపించని వేవ్, జుట్టు పీక్కుంటున్న బెట్టింగ్ రాయుళ్లు. ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తుంటే ఏ పార్టీకి వేవ్ కనిపించడం లేదు. నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా నడుస్తుంది ఏపీ రాజకీయ వాతావరణం. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎలక్షన్స్లో అందరూ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని భావించగా, నెల రోజుల ముందర జనసేన పార్టీని ఆవిర్భవించి బేషరతుగా టీడీపీకి మద్దతు ప్రకటించడం, ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించడం, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన భాగస్వామ్యులుగా ఉండడం, కలిసి ఎలక్షన్స్కు వెళ్ళడంతో ఎలక్షన్స్ ముందే, నామినేషన్ల పర్వం ముగియక ముందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అందరూ లెక్కలేశారు. అదేవిధంగా 2019లో సైతం తెలుగుదేశానికి ప్రతికూల పరిస్థితులు ముందు నుంచే కనిపించాయి. బీజేపీతో విభేదాలు, పవన్ కళ్యాణ్ను వ్యతిరేకించడం, చంద్రబాబు రాజధాని ప్లానింగ్ జనాలకు సరిగ్గా ఎక్కకపోవడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరాజయానికి నిదర్శనంగా నిలిచాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీకి 110, 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అన్ని సర్వేలు చెప్పినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151కి పైగా స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే డిజాస్టర్ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, అదేవిధంగా బీజేపీ మూడు కూడా డిజాస్టర్ ఫలితాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయితే 2024 ఎలక్షన్స్ మాత్రం ఎటూ తేలకుండా అయిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత వస్తుందా, లేదా కూటమికే ఆధిక్యత వచ్చే అవకాశం ఉందా అనేది రాజకీయ విశ్లేషకులకు, సర్వే సంస్థలకు సైతం అంతు చిక్కడం లేదు. రాయలసీమ ఏరియాల్లోని 3 జిల్లాలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్లుంటే, కోస్తా బెల్ట్ 5 జిల్లాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వినిపిస్తున్నాయి. రాజధాని ప్రభావం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను దరిదాపుల్లో కూడా నిలవలేకపోతుంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు ఏ పార్టీ వైపు బెట్టింగులు వేయాలా అనే అంశంపై సతమతమవుతున్నారు.